ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు భల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. చంద్రుడా ఇంద్రుడై రాధిరా, ఏనాడు నీ పరిపాలన మాకు వరం. నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘన
ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మహాత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ఏ తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు
నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే తీర్చలేనంత రుణం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం పద 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 మరి యువతరం మన భవితకు బాటలు వేయగలం నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగళం
చైర్మన్ గారు బోర్డు మెంబర్ గారు కూడా వెనకాల పెట్టండి. రామాకండి మీరందరూ ఉండండి. అదే కార్లు వెనకాల తీసుకొచ్చి వెహికల్స్ ఎవరు కూడా తీసుకెళ్ళాలి కాబట్టి అందరూ సహకరించండి. అమ్మా లాభంగా ముందుకు తీరా కారు. పక్కకి తీసి ఉంచు. కారు దగ్గరికి రావాలి అందరూ కూడా. నాన్న ముందుకు పోనివ్వండి. దయచేసి త్వరగా రావాలి. నాన్న కొంచెం స్పీడప్ చేయండి వెహికల్స్. నాన్న దయచేసి కార్లు వెహికల్స్ అన్ని కూడా రెడీ చేయండి. శ్రీ
వచ్చింది. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా, రెండు రాక్షసులు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా? ఈ నాయకుడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఎట్లా చేశారయ్యా? రోడ్డు పెట్టాం, బెడ్ ప్లస్ కేటగిరీ. ఈ జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కనుక ఆయన మొత్తం పాదయాత్ర చేశారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ గెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు
దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం శిరగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో
నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో Angel One app is built for traders.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు
ఇప్పుడు మన వద్దెలాలి అర్లగడ్డ వెంకట్రావు గారి నాయకత్వం, వద్దెలాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దెలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వద్దెలాలి మోడీ గారి నాయకత్వం. జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు. ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి ఇప్పుడు చిన్న సూచన, చిన్న ఇది మన ప్రియతమ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు గారు మనలో కొద్దిమంది మన కరాలతో ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాన్న ఒకసారి ఆగండి దయచేసి. స్టేజ్ ముందు రాజా గారు ప్లీజ్ కాసేపు ఆగండి, అక్కడ ఏం పెట్టండి. ఏంటంటే అందరికీ ఆకలిస్తుందంటే చప్పట్లు కొట్టట్లా వద్దామా హరిబాబు? అన్నగారు చలమశెట్టి రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కోటగిరి వరప్రసాద్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మండల జనసేన అధ్యక్షులు వారిని కూడా వేదికనే అలంకరించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. బర్మా భవన్ భాస్కర్ గారు సోదరులు వారిని కూడా మన కమిటీ సభ్యులందరినీ ఆదరించడానికి మనం పలికాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యులు మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో సేవ చేస్తూ కంపల్సరీ ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి ఎంతో పోరాటం ఉన్నారు. అది జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ వారి సేవలకి ఇది మన పండగ, మన పార్టీలు, మన ప్రభుత్వం, మన అధికారం అనే ఒక్కటే కాదు, భవిష్యత్తులో రైతులకి ఎంత కష్టంగా వడలో ఉన్నటువంటి కొన్ని విశ్వాసాలు లేదు ఇప్పుడు కాదు, ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయొద్దు, ఇప్పుడు కాదు, దయచేసి ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయమాకండి. ఇక్కడ అనౌన్స్ చేసిన బట్టి అలాగే కొండేటి వెంకటేశ్వర గారు
బాబాయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని ఇక్కడ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సీట్లో ఆసక్తి కావాల్సిందిగా కోరుకుంటున్నాం. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అలాగే పొదిలి పలుకుతున్నాం. అలాగే అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీ వేమూరి శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రామపాడు పిఎస్సి డైరెక్టర్ జనపాల శ్యామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. కోటగిరి వరప్రసాద్ గారు మాజీ ఎంసీ చైర్మన్ గారు ఎక్కడ ఉన్నా కూడా వేదికను అలంకరించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. దయచేసి ఒకసారి ఏమనుకోమాకండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన గండికోట వరలక్ష్మి గారు కమిటీ డైరెక్టర్గా వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గజవరపు సూర్యకుమారి గారు ఉంటుంది, ఆకలేసింది నేనేం కాదన్నాం, తర్వాత అరేంజ్ చేస్తున్నాం. తర్వాత గుంటక వనజారా, దయచేసి ఒకసారి ఏమనుకోమాకండి, డైరెక్టర్లు అందరికీ కూడా అటు అమ్మ అందరూ కూడా సహకరించండి, కొంచెం చేసి అన్ని కూడా. ఇక్కడ ఉన్నటువంటి చాలా భారీగా వేదిక పెడతాం కానీ ప్రోగ్రాము స్థలాభావం సమయాభావం వల్ల కొంతమంది నాయకుల్ని పిలవలేకపోతున్నాం. మీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం. రంగారావు గారు ఎంపీటీసీ వైస్ చైర్మన్ గా పెద్దలు మా కొండేటి వెంకటేశ్వరరావు గారు, ఇంకా 15 మంది సభ్యులు. చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనవరం పరిశీలకులు మార్కెట్ చైర్మన్ గుంటూరు జిల్లా హరిబాబు గారు. అన్నా క్యాంటీన్ కూల్చివేయటం, అవునా కదా? అన్నా క్యాంటీన్ కూల్చివేయటం, ఆ తర్వాత 3 రాజధానులు ఆటాడతాం, 3 రాజధానులు అంట, పోలవరం పక్కన పడేయటం, కక్ష. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా, ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై, ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న
పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. Mahesh Media. Song mixed by Mahesh Media. Mixed by Mahesh Media. ధన్యవాదాలు గౌరవ శాసనసభ్యులు చీఫ్ వారికి హృదయపూర్వక ఘన స్వాగతం పలుకుతూ వేదిక అందించాలని చెప్పేసి కోరుకుంటూ History was wrong.
Powerful people make places powerful. అలిపిరిలో బాంబు దాడి జరిగిన భయపడని కంట కన్నీరు పెట్టని చంద్రబాబు నాయుడు గారి చేత కన్నీరు పెట్టించిన మనుషులు ఏమని సోదరులారా, నా విజయంతో సమాధానం చెప్పాలని యార్లగడ్డ వెంకటరావు అనే నేను శాసనసభ సభ్యులగడ్డ వెంకటరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. గౌరవ శాసనసభ్యుల వారిని వేదికలంతా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కొనసాగిస్తున్నాం. అలాగే మిత్రుల సోదరులు ఇందాక చెప్తూ కట్ అయిపోయింది, మళ్ళీ మొదలు నుంచి రావాల్సి వస్తుందేమో. మీరు తడివి కొట్టాల్సిన అంతేనా ఉంది నాయకులు కానీ వాళ్ళు కానీ మేము రెచ్చగొట్టం కాదు. ఈ రాష్ట్రాన్ని పాటిస్తుంది ఘనత ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి మీరు కోరుకుంటూ ఇప్పుడు సాంగ్ రిలీజ్ అండి మన గౌరవ శాసనసభ్యులు ప్రీతం గారు, మాజీ శాసనసభ్యులు దాసరి బాలవర్ధన్ గారు ఈనాటి కార్యక్రమంలో పెళ్లి కుమారుడిగా అలంకరించబోతూ బాధ్యతలు తీసుకుంటున్న మన గోడవల్లి నరసింహారావు, అట్లాగే కొండేటి వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటున్న కొండేటి వెంకటేశ్వరరావు, అట్లాగే వారి ఏదైతే మార్కెటింగ్ అందరూ అనుకున్నారు ఇది సాధ్యమా అని, కానీ ఇది సాధ్యమా అని చెప్పని నిరూపించిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం వాస్తవం అంట. నేను ఇవాళ మీకు తెలిసి ఇది ఒక మార్కెటింగ్ యార్డ్, ఇది రైతుల పక్షాన ఉండేది కేంద్రం. ఇది నేను కోరుకుంటున్నా మీ అందరినీ, ఏదైతే టీం నర్సయ్య గారు కానీ కొండేటి వెంకటేశ్వరరావు కానీ ఏదైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ నేను కోరుకునేది ఒక రైతు సేవా కేంద్రం లాగా మారాలి ఇది, అంతేగాని ఆ సేవ రైతు పక్షాన నిలవాలి ఇది అనే ఉద్దేశంతో అనేక మంది ఈ మార్కెట్ చైర్మన్ గా ఉన్నారు. కానీ మన టైంలో ఈ ప్రభుత్వము ఎందుకంటే రైతుల పక్షాన అనేక దుర్మార్గాలు చేసినప్పుడు, రైతుల కళ్ళల్లో నీరు కారినప్పుడు ఈ 5 సంవత్సరాల కళ్ళల్లో ఏ రైతు కళ్ళల్లో నీరు కారకూడదు, కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆనందం చూడటం కోసము ఏదైతే మార్కెటింగ్ యార్డ్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు పక్షాన నిలవాలి. మరొకసారి మీ అందరినీ కోరుకునేది శాసనసభ్యుల వారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఉండే 100 పంచాయతీలు ఏ రైతు కళ్ళల్లో నీరు కాకుండా ఇది ఒక సేవా కేంద్రంగా సేవా నిలయంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. చైర్మన్ గా మన తెలుగుదేశం నాయకులు నర్సయ్య గారికి చక్కటి బాధ్యతలు అప్పచెప్పినందుకు ఉమ్మడి ప్రభుత్వం తరఫున జనసేన బీజేపీ రైతుల పక్షాన నిలబడే సంస్థ ఇదొక వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థని ముందర చాలా అవసరమైన ఈ సమయంలో, యూరియా అవసరమైన సమయంలో ఈ రాష్ట్రంలోనే ఎవరికి ఏ జిల్లాకి ఏ నియోజకవర్గానికి రానంత కోట ఈ గన్నవరం నియోజకవర్గంలోకి అత్యధిక యూరియా త్వరగా రైతులకు అందుబాటులోకి తెచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు యాలగడ్డ వెంకటరావుకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. అలాగే నర్సయ్య గారికి నేను తెలియపరుచుకుంటున్నా. నర్సయ్య గారు ఈ మార్కెట్ యార్డ్ అంటే సరే మనం క్షుణ్ణంగా ఎంత తెలిసినా కానీ ఇంకా రైతులకి ఆదుకోవడానికి ఈ సంవర్గానికి యాలగడ్డ వెంకటరావు ఎటువంటి ప్రత్యేకమైన గుర్తింపులు తీసుకొస్తున్నారో ఈ రాష్ట్రంలో ఈ బాధ్యతలు మీ మీద కూడా అదే బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు మీ బాధ్యత మీ సమయాన్ని ఎక్కువగా వెచ్చించి ఈ మార్కెట్ యార్డుని మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిందిగా మా జనసేన పార్టీ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం బీజేపీ మా జన సైనికులకు వేల మహిళలకు అందరికీ కూడా
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ, అలాగే నర్సయ్య గారితో పాటు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మా ఉమ్మడి మిత్రులకి, అలాగే మా సోదరి మండలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. రమేష్ గారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు అన్న గారికి, మాజీ శాసనసభ్యులు బాలవర్ధన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకి, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ మార్కెటింగ్ యాడ్ చేయండి, ఇవాళ అలాంటి రైతుకి వెన్నుదండిగా నిలవటానికి ఇవాళ ఈ సభ్యులందరూ కూడా రైతన్నని ఒక ఉన్నత స్థానంలో పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నేను కూడా నాకు వేరే కార్యక్రమంలో రాలేకపోతా ఉన్నా. ఒక 4-5 రోజుల క్రితం అయితే నేను ఒక వీడియోలో చూశా, వెంకట్రావు గారు ఇక్కడ మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానండి, కేవలం ఒక కమ్మ సామాజిక వర్గానికి నాయకుడిగా ఉన్నారు, బీసీ వర్గాన్ని పట్టించుకోవటం లేదు అనేది ఒక ఎక్కువగా నేను ఈ మీడియాలో చూసా. మనం మాట్లాడే ముందు మీ బీసీ బిడ్డగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముందు మన బీసీ నాయకుల్లో ఒక క్లారిటీ ఉందా అని అడుగుతా ఉన్నా. మనం బయటకు వచ్చి కష్టపడి పనిచేసి ముందుకెళ్తే ఏ నాయకుడైనా గుర్తిస్తాడు. బీసీలుగా 40,000 మంది యాదవులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో, కానీ ఎరగదీసి తొడలు చదువుతున్నారు. దేనికి చదువుతున్నారు? బయటికి రండి, కష్టపడండి. నాకెందుకు ఎవరు పదవి అన్నది 14 ఏళ్ళ ఇంకా మనం అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఇంతకంటే పాపం దరిద్రం ఏ నియోజకవర్గంలో ఉంటుందా? దోపిడి దొంగ నా కొడుకు ఈ నియోజకవర్గాన్ని మొత్తాన్ని దోసేశాడు. ఆయన సమ్మగా ఉంది మాట్లాడరు. అభివృద్ధి కోసం మన బిడ్డలు మన నియోజకవర్గంలోనే బతకాలా, మన బిడ్డలు తలెత్తుకునే విధంగా ఉండాలి అని ముందుకొచ్చి కంపెనీలు తెచ్చి మనకు ఒక అండ చూపిస్తానికి నిత్యం ఇవాళ దారుణమైనటువంటి పరిస్థితుల్లో, లెగనైనటువంటి స్థితిలో సెలైన్స్ పెట్టుకుని దేనికి వచ్చారు ఇక్కడికి? మన కోసం కాదా? ఇంతమంది నా కోసం ఉన్నారు, నేను వెళ్ళాలి. ఇవాళ నరసయ్య గారిని వాళ్ళిద్దరిని ఆ స్థానంలో ఆయన పెట్టారంటే వాళ్ళు కష్టపడినటువంటి తీరు. ఎంతో మందికి వెన్నుని అడ్డుగా నిలబెట్టి పోరాటం చేశారు. ఉన్నారు బీసీలు అందరూ ఉన్నారు, నేను నీ బీసీ బిడ్డగానే ఉన్నా. రండి, కష్టం వస్తే పోరాటం చేద్దాం. ఇళ్లలో కూర్చొని పోరాటం చేస్తే ఎవడో ఏమీ చేయడు. మళ్ళీ చెప్తా ఉన్నా, మెసేజ్లు కానీ ఇంకొకసారి చూస్తే ఇట్లాగే మాట్లాడతా. మీరు బయటికి రండి, పోరాటం చేయండి. కానీ ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా, కానీ ఇది వేదిక కాదు. ఆల్రెడీ 12 గంటల టైం అవుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. రైతుల పట్ల పోరాటం చేసేటువంటి నాయకుడిని వాళ్ళ వెన్నుదండిగా ముందుకు పంపుతా ఉన్నాడు. అందరికీ అవకాశాలు వస్తాయి. ఇంకా అనేక స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 40,000 మంది మేము యాదవ సోదరులు ఉన్నాం ఇక్కడని మీరు ఇళ్లలో పడుకుని తొడగొడితే కుదరదు. మీరు బయటకు వచ్చి తొడగొట్టండి. రేపు స్థానిక సంస్థల్లో మీ సత్తా ఏంటో చాటండి. నిలబెట్టి టిక్కెట్లు ఇచ్చే బాధ్యత వెంకట్రావు తీసుకుంటాడు. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏదో అవాకు చవాకులు పేరి ఏదో ఫోన్ ఉంటుంది కానీ వాట్సాప్లు వీటిలో పెడితే ఇది మంచి పద్ధతి కాదు. ఈ గన్నవరం సంస్కృతిని దయవుంచి మార్చండి. ఇలాంటి వ్యక్తిని మనం కాపాడుకోకపోతే ఈ నియోజకవర్గం జీవితంలో బాగుపడదు. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న అందరికీ కూడా ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ప్రదాత అయినటువంటి ముఖ్యులైనటువంటి మన జిఎన్ఆర్ గారికి, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారికి, అలాగే వైస్ చైర్మన్ గారు కొండేటి వెంకటేశ్వరరావు గారు, బీసీ ముద్దుబిడ్డ, అలాగే
ఈ యొక్క మార్కెటింగ్ యాడ్ సొసైటీకి డైరెక్టర్లుగా నియమితులైనటువంటి సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ఈ యొక్క గన్నవరం నియోజకవర్గ గన్నవరం మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు విప్, నాకు అత్యంత స్నేహితులు, మంచి విజన్ ఉన్నటువంటి నాయకత్వం వహించాలి అని కోరుకుంటూ చిన్నతనం నుంచి కొన్ని ఆలోచనలతో ముందుకొచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వెంకట్రావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు ఇంత పండగ వాతావరణంలో నిర్వహించుకోవడానికి కారణభూతమైనటువంటి చైర్మన్, చిరకాలంగా నాకు మిత్రులు, ఎందుకంటే ఈ 5 గ్రామాలు రూరల్ మండలంలో కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి చేలకు ముందు. అందుకని ఈ గ్రామాల యొక్క ప్రజలతో, చాలా మందితో, నాయకులతో నాకు సత్సంబంధాలు ఉండేవి. ఆ విధంగా నరసయ్య గారు కూడా సుమారు 20 సంవత్సరాల పైనుంచి మంచి మనసు ఉన్నటువంటి మిత్రులు, వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ కమిటీలో సభ్యులకు, ప్రత్యేకించి కార్యక్రమానికి హాజరైనటువంటి కూటమి నాయకులు, పెద్దలు శ్రీ మిత్రులు కుమారస్వామి గారికి, అలాగే రమేష్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు బాలవర్ధన్ గారికి, వేదిక పైన ఉన్న హరిబాబు గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున చిన్న గారికి, సూర్య గారికి, కళ్యాణి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వాళ్ళని వెంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపించారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే అవినీతి కోసం, అహంకారంతో, రౌడీయిజంతో, అధికార మతంతో వ్యవహరించే వాళ్ళని నీ యొక్క పునాదులను బలోపేతం చేయడం కోసం వచ్చినటువంటి నాయకులు యార్లగడ్డ వెంకట్రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే కాకుండా ఆయన యొక్క అడుగుచాడల్లో మధ్యలో కూడా నడుస్తా ఈ నియోజకవర్గాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైన పదవులన్నిటినీ పార్టీకి పనిచేసిన వారికి, బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానంలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రోజున గన్నవరం అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన గన్నవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తులసిమోహన్ గారు, అలాగే ఎందుకంటే ప్రసాదంపాడు, ఈ 9 గ్రామాలు, అలాగే బాపుడుపాడు మండలంలోని కొన్ని గ్రామాలు 2009లోనే గన్నవరం నియోజకవర్గంలో విలీనం కావడం. బాపుడుపాడు అంతా కూడా నూజివీడు మార్కెట్ యార్డ్ కింద ఉండేది. అలాగే విజయవాడ రూరల్ మండలంలో గ్రామాలన్నీ కూడా వలపూడి మార్కెట్ యార్డ్లో ఉండడం జరిగింది. ఆ రోజు నేను ఎమ్మెల్యే కూడా నా మనపరు కూడా ఎప్పుడో తెలియపరుస్తూ చర్చలు తీసుకుంటున్నాను. వెంకట్రావు గారికి, అలాగే బాలవర్ధన్ రావు గారికి, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వేదిక ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మరి ఏఎంసీ చైర్మన్ గారైనా సరే నర్సయ్య గారికి, అలాగే వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి, అలాగే బోర్డు సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడే ప్రతి సపోర్ట్గా ఉండాలి. మేము మీ అందరికీ సపోర్ట్గా ఉంటూ మరి ఈ మార్కెట్లో మా ఈ పదవీ కాలం అంతా కూడా అందరికీ సపోర్ట్గా మేము నిలుస్తామని ఈ రోజు జరుగుతున్న కార్యానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిఫాల్ట్గా అవుతాను. సెకండ్ పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ ఒక నామినేట్ చేయొచ్చు. దాని గురించి తర్వాత నేను మాట్లాడబోతున్నాను. ప్రమాణ పత్రాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాను. యార్లగడ్డ వెంకట్రావు నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ గన్నవరం పాలకవర్గ గౌరవ అధ్యక్షులుగా క్రమశిక్షణతో, సేవాభావంతో, మనస వాచ కర్మణ భావంతో మార్కెట్ కమిటీ ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు కృషి చేయగలనని, మార్కెట్ కమిటీలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా
ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. పాలకవర్గాన్ని విశ్వాస పాలకవర్గంలో ఉందని చెప్తూ మీరు ఆ దిశగా ఆరుగాలను కష్టపడే రైతు సోదరుల కోసం పనిచేయమని ఈ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ విశ్వాస. థ్యాంక్ యూ. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఈ కమిటీ సభ్యులకి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ఆశిష్యానో వృషభో నిమిషరే కవీరశతకం సేనాజయత్సాకమింద్రః. సంక్రందనేన నిమిషేణ విష్ణునా యుక్తారేణ దుష్యవనేన ధృష్ణునా. తదింద్రేణ జయత తత్సహధ్వన్యుధో నరైషు హస్తేన కృష్ణః. సైషు హస్తైః సనిషంగిభిర్వసృష్టజిత్సామపావౌషధ్యోర్ధ్వధన్వా ప్రతిహితాభిరస్తా. బృహస్పతే పరిదీయారథేన రక్షోత్రభిరంగో విరం వజ్రబాహుం జయంతమజ్మ ప్రవృణంతమోజసా. ఇమగౌ సజాతాను వీరయధ్వమింద్రగౌ సఖాయోను సడూరభధ్వం. బలవిజ్ఞాయస్థవిరః ప్రవీరः సహస్వాన్ వాజే సహమాన ఉగ్రః. అభివీరో అభిసత్వా సహోదారైత్రమింద్రరథమాతిష్ఠ గోవింద. దుశ్యవనః పృతనాషాఢ యుధ్యోస్మాకగౌ సేనావతు ప్రయుత్సు. ఇంద్ర ఆధాన్నేతా బృహస్పతిర్దక్షిణాయజ్ఞః పురయేతు సోమః. దేవసేనానామభివంజతీనాం జయంతీనాం సత్వనాం మామకానాం మహాగుంసీ. ఉద్వృత్రాన్వాజినాం వాజినాన్యుద్రథాః జయతామేషు ఘోషః. ఉపప్రేత జయతా నరస్థిరావः సంతు బాహవః. ఇంద్రో వశ్యర్మ యచ్చత్వనా దృశ్యా యథా సతా. అవదృష్టా పరాపదశరవ్యే బ్రహ్మ సదూషితా. గచ్ఛామి. ఫోన్ పక్కన పెట్టండి. నా విషెస్ తెలియజేస్తూ రాబోయే కాలంలో మీ పాలకవర్గం గత పాలకవర్గాలు అన్నిటికన్నా మెరుగ్గా పనిచేసి గన్నవరం ఏఎంసీకి మరింత మన్ని తెచ్చేటట్టుగా చూడాలని కోరుతూ, ఇక్కడ 2 కోట్ల రూపాయలు ఉన్నదాన్ని 3 కోట్ల రూపాయలు చేసి ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నాడు. అలాగే ఇప్పుడు 6,50,00,000 రూపాయల రేంజ్లో ఉన్నదాన్ని మీరు 8.5 కోట్లకు తీసుకెళ్తారని భావిస్తూ గన్నవరం నియోజకవర్గం శుభాభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో గన్నవరంలో పార్టీని పటిష్టం చేయడానికి ఈ టీం అంతా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మిగతా నియోజకవర్గాలన్నీ వేరు, ఈ నియోజకవర్గం వేరు. ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ ఒకే పార్టీగా, జనసేన తెలుగుదేశం 2 పార్టీలుగా ఏ రోజు లేవు. ఎంపీ గారు లాస్ట్ 20-25 రోజుల ముందు జనసేనకి ఎంపీ బాలసూరి గారు జనసేనలో చేరి మనకి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పరిస్థితి. దానికి ముందు తెలుగుదేశం పార్టీని ఎలా నడిపానో అలాగే 4 మండల పార్టీ ప్రెసిడెంట్లతో కానీ, పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ చలమశెట్టి రమేష్ గారితో కానీ కలిసే పనిచేసిన పరిస్థితి. కానీ కూటమి ధర్మంలో భాగంగా పార్టీలు నిర్ణయించి ఈ రోజున గోడవల నరసయ్య గారికి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కేటాయించినందుకు ముఖ్యంగా జనసేన అధినేత మనందరి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా విజయాన్ని కాంక్షిస్తూ
8వ తారీఖున ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ చంద్రబాబు గారితో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పర్మిషన్ ఇవ్వకపోయినా నువ్వు హనుమాన్ జంక్షన్ అయినా పెట్టుకో, నేను వస్తానని చెప్పి నాకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఆఖరి జనసేన అభ్యర్థులు కూడా కొంతమందికి పామర్ కానీ తెలుగుదేశం అభ్యర్థులు కానీ నూసివిడి కానీ ఎక్కడికి వెళ్లకుండా నా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, మాధవ్ గారికి, పురంధేశ్వర్ గారికి, అలాగే ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గం విఘ్నాలకములైన గన్నవరం నియోజకవర్గ ప్రజలు ప్రతిభకు పట్టం కట్టడానికి బోల్డ్ సార్లు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ బలమైన కంచుకోండి, కానీ గన్నవరం ఎప్పుడు వేవుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆ రోజున డాక్టర్ బాలవర్ధన్ గారు 4 పర్యాయాలు పోటీ చేసిన, బహుశా నేను అనుకుంటున్నాను 4 సార్లు పోటీ చేసింది మా డాక్టర్ గారు ఒక్కళ్ళే. సుందరయ్య గారు కూడా 3 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచాడు. కానీ డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు లాంటి నిజాయితీ పరుడు, ఏ కొండల్ని గుట్టల్ని తవ్వకుండా, తర్వాత వచ్చిన ముద్రపోయిన వెంకటేశ్వర కూడా ఏవి తవ్వకుండా వదిలేస్తే తర్వాత గత 10 సంవత్సరాలుగా గన్నవరానికి ఎలాంటి అపఖ్యాతి వచ్చింది మీ అందరికీ తెలిసిందని నేను చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అలాగే క్లైమర్ మైల్ పేల్చిన కంట తడిదొడ్డని చంద్రబాబు నాయుడు చేత కన్నీరు పెట్టించిన నియోజకవర్గం ఇక్కడ నా విజయాన్ని కాంక్షిస్తూ వర్షంలో కూడా ఆ రోజున మీరు చూపించిన ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోయాను. చంద్రబాబు నాయుడు గారు విధి రాత్రి ఎవరు తప్పించలేదు. ఏ గన్నవరం నుంచి అయితే మీరు ఇచ్చిన మ్యాండేట్ నగ్గుబాటు గురి చేసిందో, ఏ నియోజకవర్గం అయితే మీరు నియోజకవర్గం నుంచి గెలిపించారో ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకి శాసనసభను బాయ్కాట్ చేసి ఈ అసెంబ్లీ గౌరవ సభ అయితే తప్ప ఈ అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రిగా తప్ప రానున్న చంద్రబాబు నాయుడు గారి పేషణ ప్రతిజ్ఞ అమరావతి పట్టణం చంద్రబాబు పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తుందని ఆయన పక్కన ఉండగా చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అభ్యర్థి 6 మాసాల ముందు చెప్పా. చంద్రబాబు గారి సమక్షంలో మే 10వ తారీఖు చెప్పా. మే 13 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అవమానించబడ్డారో అదే గన్నవరం గడ్డ మీద నుంచి ఈ నారా చంద్రబాబు నాయుడు నేను ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర. అలాగే చంద్రబాబు నాయుడు గారు బాలవర్ధన్ గారు టికెట్ ఇచ్చినప్పుడు 4 సార్లు పోటీ చేసిన డాక్టర్ గారు 2 సార్లు 15,700తో 22,000 17,000తో గెలిచిన పరిస్థితి. కానీ పాపం డాక్టర్ గారి దురదృష్టం తెలుగుదేశం కోటైన ఇండిపెండెంట్ల చేతిలో ఓడిపోయాడు తప్పైనా ఆయన కాంగ్రెస్ పార్టీ గారిని సింబల్ ఓడించలేకపోయింది. ఆ రోజు నగ్గుబాటు గురయ్యాడని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ముద్రపోయిన వెంకటేశ్వరి శాసనసభకు ఎన్నుకున్న చరిత్ర మీద. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఇందాక బోసుబాబు మీద మాట్లాడాడు. కొందరు బోసు పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తండ్రి తెలుగుదేశం పార్టీ చేసిన సేవలు కానీ, అలాగే నేను కూడా లోకేష్ బాబుని చంద్రబాబు గారిని మొన్న అడిగా. ఇటు పరిస్థితుల్లో కార్పొరేషన్ చైర్మన్ అయిపోతున్నాయి, ఏదో ఒకటి బాస్కి ఇవ్వమని చెప్పి అడిగా. ఇందాక రాజకీయాలకు వేదిక అవ్వడం కాదు, కానీ ఆ రాజకీయాలే కదా మార్కెటింగ్ ఏంటైనా ఏదైనా రాజకీయాలే. కాకపోతే మనం పనిచేసే విషయంలో రాజకీయాలు చూడకూడదు తప్ప, ప్రజల సంక్షేమం చూడాలి తప్ప. ఈ వేదికే రాజకీయ పార్టీ వేదిక. రాజకీయాలు ఇక్కడ మాడకూడదు అది అంటే బోస్ చేసింది కరెక్ట్ కాదు. ఈ పదవి గోడవల్లి నరసయ్య గారికి ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఆయన ఒక్కడే కష్టపడ్డాడు, మీరందరూ కష్టపడలేదని అనుకుంటే అది అతిశయోక్తి. ముమ్మాటికి పులివెందుల్లో పోటీ చేసిన బీటెక్ రవి కూడా ఎన్నిక చేయడం ఎంతో కొంత తేలికే. జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వెళ్ళకపోయినా ఈ నియోజకవర్గంలో ఎలాంటి వ్యక్తి మీద ఒక రాక్షసు మీద యుద్ధం చేసినప్పుడు మీరు చూపించిన తెగువకి కాళ్ళని కొట్టుకున్నాడు కొందరైతే, దాడులు చేపించుకున్నాడు కొందరైతే, ఆస్తుల విధ్వంసం చేపించుకున్నాడు కొందరైతే. ఇలా గన్నవరం గాయాలు మనం మాట్లాడాల్సి వస్తే అది అరగంటలో మాట్లాడేసి ప్రశ్న నా గొంతు సహకరించట్లేదు కాబట్టి నా లోకంలోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ రోజున ప్రసాదం పాడాళ్ళు 2019లో నేను పోటీ చేసి కడపకి తిరిగి నేను అవకాశం ఆశీర్వదించమని అడిగితే, ఏ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచిన సీట్ ఇది, జగన్మోహన్ రెడ్డి నన్ను ఇక్కడికి పంపించి ఈ సీట్ నువ్వు గెలవాలి స్పెషల్ గా చూస్తానంటే, జగన్ ఎన్నో హామీలు ఇచ్చాడు. నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు, ఆప్కమ్ చైర్మన్ ఇస్తానన్నాడు. ఇట్లా అన్ని ఇచ్చి మళ్ళీ 70% లోకల్ బాడీ సీట్లు నీకు ఇస్తా, 30% అతనికి ఇస్తానంటే
నాకు ఈ పదవులు కాలి కోటితో సమానం అని చెప్పి నేను రేపు నుంచి గన్నవరం ఎంట్లో కానీ గన్నవరంలో ఉన్న పేదలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గాలి పగిలితే అది ఉసురుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా డైరెక్ట్ గా చెప్పారు. ఆ రోజున అతను ముఖ్యమంత్రిగా ఎంత గట్టిగా ఉన్నా నేను అంతే గట్టిగా ఉన్నా తప్ప రాజీ లేదని చెప్పా. రాజీ లేని పోరాటం చేశా. ఇక్కడ వచ్చి పోటీ చేసినప్పుడు ప్రసాదం పాడు ఆ రోజు ఎన్నికల్లో రికింగ్ చేసి ఈ హరికృష్ణని కానీ నరసయ్యని కానీ యాడాలు కానీ మవాళ్ళు కానీ నా ఓటర్లకు 535 ఓట్లు సాయిబాబా గుడి దగ్గర బూత్ లో మీరు గుర్తింది వాస్తవంగా కాదని అడుగుతున్నా. ముమ్మాటికి సాయిబాబా సాక్షిగా ఇది నిజం. 535 ఓట్లు రాత్రి 12 వరకు కుదితే ఆఫ్టర్ మీరు ఆ రోజున ఈ పరికమాలని శాసనసభ్యుడు గతంలో ఉన్నతను కలిసింది కేవలం 270 ఓట్లతో. నేను వదిలేసి వచ్చాను 800 అనౌన్స్ చేశాడు తప్ప. అలా అయితే నేను కోపం పెట్టుకోవాలని ప్రసాదం పడవల మీద నరసయ్య నేల మీద హరికృష్ణ నేల మీద పదవిస్తాను ఎవరు మీరు చెప్పండి. నిబద్ధతతో పనిచేస్తా. తన మీద దాడి జరిగినా తన ఇంటి మీద దాడి జరిగినా కారును పగలగొట్టినా మాట్లాడకుండా పార్టీ కోసం నిలబడ్డందుకే నరసయ్యకి పదవి తప్ప కాదని ముందుకి సుస్పష్టం చేయదలుచుకున్నాం. అలాగే కొండేటి వెంకటేశ్వర సీనియర్ నాయకుడికి ఈయనకి ఇచ్చిన పరిస్థితి. ఇంకా మిగతా సభ్యులు జనసేన నుంచి ఇద్దరికి అన్ని సామాజిక వర్గాలకి ఇచ్చిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా అనుకున్న బహుశా నేను కొలుసు రవీంద్ర గారు ఇక్కడే ఉన్నాడు. అప్పుడు తనకి బ్యాంక్ ప్రెసిడెంట్ ఇచ్చా పిఏసిఎస్ అధ్యక్షుడిగా. దానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను ఆ రోజున మనకు 200-300 ఓట్లు కలిస్తే నువ్వు ఇప్పుడు రాగలవా అంటే వస్తున్నా అని చెప్పి రాత్రి 2:30కి వెళ్ళి కండవ వేసాం. ఇది వేపకోట సర్పంచ్. అంతకన్నా పార్టీకి నిబద్ధత ఏముండాలని ఆయన పిఎస్సిఎస్ ఇచ్చారు సర్పంచ్ గారు. సో ఆ తర్వాత నేను పార్టీకి పంపినప్పుడు నరసయ్య గారు చైర్మన్ గా, కొండేటి వెంకటేశ్వర వైస్ చైర్మన్ గా, పురుషు రవీంద్రను పిఎస్సిఎస్ నుంచి గన్నవరం సర్పంచ్ బై డిఫాల్ట్ గా పేరు పంపించారు. కానీ పార్టీ పురుషు రవీంద్రకి తర్వాత మళ్ళీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు ఉంగుటూరు మండలం నుంచి మొట్టమొదటిసారిగా ఎవరో సోదరు. కానీ పార్టీ ఏమనుకుందంటే మండల ప్రెసిడెంట్ ఉండి పిఎస్సిఎస్ ఉండి దీనికి ఉండటం కరెక్ట్ కాదని బుద్ధవరం గ్రామానికి చెందిన ముద్రపోయిన శ్రీనివాస్ని వాళ్ళు పార్టీ గారు సూచించారు. ఎందుకంటే పంచాయతీలో ఎక్కువ మెజారిటీ వచ్చిన గ్రామాల్లో, చిన్న గ్రామాల్లో ఎక్కువ మెజారిటీ 20,000 మెజారిటీ వచ్చిన ఊళ్ళో పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ ఇమ్మని తెలుగుదేశం పార్టీ అధినేత ఆదేశాల మేరకు అతనికి వచ్చింది తప్ప లేకపోతే కొలుసు రవీంద్ర కూడా ఈ కమిటీలో ఉండేవాడు. నేను కొలుసు రవీంద్ర పేరే పంపించాను. కానీ మండల పార్టీ ప్రెసిడెంట్ గా 2 పదవుల నుండి 3వ పదవిని ఇంత తీసేసిన పరిస్థితి. అలాగే తెలుగువాళ్ళు ఎక్కడున్నా, తెలంగాణ, ఆంధ్ర, ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడు ఉన్నా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీట్లు గన్నవరం నియోజకవర్గం. ఆ సీట్లో కష్టపడి పనిచేసి, ఇష్టపడి పనిచేసి, పనికి మాలిన కవ్వింపులకు పాల్పడినా గర్వకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నరసయ్య గారు లాంటి వాళ్ళు ఎంతో మంది నాయకులు ఉన్నారు నియోజకవర్గంలో. అందరికీ ఇవ్వలేని కాబట్టి పదవి ఒకరికే ఇవ్వగలను కాబట్టి ప్రస్తుతం ఈయనకి ఇచ్చారు. రాబోయే కాలంలో మీకు కూడా సముచిత స్థానం కల్పిస్తానని పార్టీకి పనిచేసే వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా తప్ప నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాతో పాటు 35% పార్టీ చీలు వచ్చింది. 39 మంది గ్రామాల పార్టీ అధ్యక్షులు వచ్చారు నాతో. 20 గ్రామాల బ్యాంక్ ప్రెసిడెంట్లు, మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్లు వచ్చారు నాతో. 6 సిట్టింగ్ బ్యాంక్ ప్రెసిడెంట్లు వచ్చారు నాతో. గన్నవరంలో 6 ఎంపీటీసీలు ఉంటే 3 ఎంపీటీసీలు నాతో లోకేష్ బాబు సమక్షంలో చేరారు. 18 మంది ఎంపీటీసీలు, 20 మంది సర్పంచులు. ఎంతమంది చేరినా నేను ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళలో ఒక్క రంగబాబుకి ఆయన మీద కూడా దాడి చేసిన పరిస్థితి, కాళ్ళర్ కొట్టిన పరిస్థితి ఆయనకు ఒకటికి. అలాగే వీరబాబు అని ఆయన సోరంపల్లి బ్యాంక్ ప్రెసిడెంట్ ఒకటి, రాజమన్నారు ఉంగుటూరు మండలంలో ఒకటి, 3 తప్ప అన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇచ్చా తప్ప. అలాగే జనసేన తెలుగుదేశం 2 నేను వేరు నేను అనుకోవట్లా. ఏ రోజైనా కలిసే పనిచేసాం. నాది ఒక మాట, చంద్రశేఖర్ రమేష్ గారిది ఒక మాటగా మేము ఏ రోజున నడవలేవాడి వరకు రాబోయే కాలంలో కూడా నడవ. అలాగే కుమారస్వామి గారు, అలాగే చంద్రశేఖర్ రమేష్ గారికి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో కష్టపడి పనిచేశారు. పదవిమని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, చంద్రబాబు గారికి చెప్పారు. ఫస్ట్ లో నేను ఏమనుకున్నా అంటే నేను కొత్తగా వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు పదవులు ఇచ్చుకోమని చంద్రబాబు నాయుడు గారితో చెప్పిన పరిస్థితి. కానీ అది ఒక రకంగా బూమరాంగ్ అయిందని నేను భావిస్తున్నాను. నేను ఆయన మీద వదిలేస్తే దయాల్ రాజేష్ గారికి మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఒకే ఒక్క పదవి వచ్చిన పరిస్థితి. ఈ ఏఎంసీ అంటే అట్టకు మన స్థాయిలో కాన్స్టిట్యున్సీలో మనం ఇచ్చే పదవులు తప్ప ఎంతో కొంత అన్యాయం గన్నవరం నియోజకవర్గానికి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున గన్నవరానికి ఎక్కువ పదవులు ఇస్తానని చెప్పారు. దాన్ని ఆయన గుర్తు చేసి రాబోయే కాలంలో సరే ఈ టర్మ్ అయిపోయినా
నష్టం జరిగిందని ఒప్పుకో తప్పని పరిస్థితి. అలాగే ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ ఎదురు చూసిన గన్నవరం సీట్లో 36,728 ఓట్లు, రాష్ట్రంలో 9వ హైయెస్ట్ ఓట్లు నాకే వేసిన పరిస్థితి. నాకన్నా 8 మందికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. 135,552 మంది నాకు ఓటు వేసి గన్నవరం శాసనసభ ఎన్నుకున్నందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ 83 నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీని లెక్కేసినా కూడా వాటన్నింటినీ కలిపినా వచ్చిన వ్యత్యాసం కన్నా వచ్చిన అన్ని మెజారిటీని కలిపిన కన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీ 37,625 ఓట్ల మెజారిటీతో శాసనసభకి ఎన్నుకున్నా మీకోసం పనిచేస్తున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. చెరువులు మీరు ఊరు ఉమ్మడవస్తులు మీరు తవ్వద్దని చెప్పా. మీరు ఎందుకు ఊరుకుంటున్నారని 8 సంవత్సరాలుగా ఈ గొంతుకు ప్రశ్నించింది. కానీ ఈసారి మనం వచ్చిన తర్వాత రైతు సోదరులు పొలాలకు కానీ ఇంటికి కానీ ఫ్రీగా దొరకమని చెప్పాం. గన్నవరం అంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని గురజాడ గారు చెప్పినట్టుగా గన్నవరం అంటే మట్టి కాదు, గన్నవరం అంటే మనుషులను నిరూపించిన మీ 135,552 మందికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఈ పాలకవర్గ కమిటీని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బిల్లు. 84 గ్రామ పంచాయతీలో ఉన్న చెరువులు తవ్వలేదని చెప్పండి. ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయలేదని చెప్పండి. అలాగే మల్లవల్లిలో అశోక్ లైలాండ్ తీసుకొచ్చామని చెప్పండి. లోకేష్ బాబు మద్దతుతో 7,500 మందికి ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని బలంగా చెప్పండి. మీరు 7,500 మంది ఇక్కడ మేధా టవర్స్ లోకేష్ బాబు వచ్చి ఓపెన్ చేసిన కంపెనీ కానీ, హైదరాబాద్ క్రితం వచ్చిన కంపెనీ కానీ, 600 మందికి వచ్చిన ఉద్యోగులు వచ్చిన అశోక్ లైలాండ్ కానీ, ఇలా గన్నవరం అభివృద్ధి చెందాలంటే ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటే ఇస్తానంటే ముఖ్యమంత్రి నేను వెళ్ళి కోరి 40,000 ఎకరాలు ఇవ్వంటే కోరింది త్వరగా సంతకం పెట్టిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటర్లని చెప్పారు. ఇప్పటికే 7,500 ఉద్యోగాలు తెచ్చానని సగర్వంగా చెప్పమని తెలియజేస్తూ ఈ పాలక వర్గానికి సపోర్ట్ చేసి అందరం కలిసి జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకత్వంలోనే పనిచేస్తాం. కూటమి నుంచి నరసయ్య గారి అభ్యర్థిగా ప్రకటించేందుకు కూటమి నాయకులందరికీ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, అలాగే బీజేపీ మాధవ్ గారికి, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరోసారి సెల్యూట్ చేస్తూ జై హింద్. నమస్కారాలు. ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఈ రోజున నాకు యార్లగడ్డ వెంకట్రావు గారు, అట్లాగే కూటమి ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యతని నేను తప్పనిసరిగా యార్లగడ్డ వెంకట్రావు గారికి నమ్మకాన్ని ఎక్కడ ఒప్పు చేయకుండా అది నిలబెట్టుకుంటానని నేను నిలబెట్టుకుని ఈ యొక్క రైతులకి ఈ మార్కెట్ యార్డ్ని అభివృద్ధిలో తీసుకెళ్తానని మీ అందరి యొక్క ఇదిలో తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సమక్షంలో మేమందరం కూడా మీ మార్కెట్ యార్డ్లో డైరెక్టర్లు అందరూ కూడా మేము కలిసి, అట్లాగే వైస్ చైర్మన్ గారు, అట్లాగే అధికారులు, మేమందరం రైతులకు ఏ రకంగా సహకరించగలమో ఆ సహకారం, దీన్ని అట్లాగే అభివృద్ధిని ఏ రకంగా తీసుకెళ్లాలో ఎమ్మెల్యే గారు, అట్లాగే కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం యొక్క అధికారులతో అందరితో సహాయ సహకారాలు తీసుకుని దీన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామని, అట్లాగే రైతులకి సేవ చేస్తామని, వెంకట్రావు గారి యొక్క ఆశయాలను నిలబెడతామని. ఎందుకంటే వెంకట్రావు గారు నీతి నిజాయితీలతో కట్టుబడే వ్యక్తి. వెంకట్రావు గారు నీతి నిజాయితీకి కట్టుబడే వ్యక్తి. మేము కూడా అదే దానిని ఆయనతో ఎంతగా దాంతోనే మేము ప్రయాణిస్తున్నాం. దాంతో వారు కూడా మా యొక్క పార్టీలో చేసిన పని కానీ ఇవన్నింటినీ గుర్తించి మాకు ఈ బాధ్యతని, నేనైతే హోదా కంటే కూడా బాధ్యత అనుకుంటాను, ఆ బాధ్యతని ఒమ్ము చేయకుండా నిలబెట్టుకుంటానని, అట్లాగే కొన్ని అవాంతరాలు వచ్చినాయి ముందుగా ప్రకటించిన తర్వాత ఏఎంసీది, ఆ అవాంతరాలను కూడా అన్ని రకాలుగా ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి చేసుకుంటా వస్తూ
ఈ యొక్క ఇదిని తీసుకొచ్చిన వెంకట్రావు గారు, అట్లాగే సహకరించిన మన జనసేన నాయకులు కమిటీ నిర్ణయించేటప్పుడు కూడా వెంకట్రావు గారు చాలా ఆలోచించి అన్ని వర్గాలకి అందరికీ న్యాయం చేసి అన్ని పార్టీలు కూడా సమతుల్యంతో చేసేటువంటి కమిటీ ఇది. కాకపోతే ఒక రైతే కష్ట సుఖాలు అనుకుంటాం. నేను వ్యవసాయం చేశాను, కష్ట సుఖాలు నాకు తెలుసు. రైతుకి కష్టాలే కానీ సుఖాలు ఎప్పుడూ రాలా. అది చాలా కష్టం సుఖం రావడం అనేది. అందుచేత ఈ కమిటీకి కానీ వెంకట్రావు గారికి కానీ ఎక్కడ ఎటువంటి మాట రాకుండా రైతులకు మేలు చేసే పనిలోనే ముందుండాలని ఈ విధంగా పనులు సాధించుకోవడానికి కూడా మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెంకట్రావు గారి ద్వారా వెళ్ళైనా సరే ప్రతి పనిని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిస్వార్థంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఒక చిన్న అక్కడ మంచి వ్యాపారంలో అభివృద్ధిలో మంచి ఇదిలో ఉన్న కూడా దానిని పక్కన పెట్టుకుంటూ చేస్తూనే ఇటేపునికి వచ్చి వెంకట్రావు గారు మా ఊళ్ళో జరిగింది అనేది వారి ఇది మేము కాదన్నది అనట్లేదు. కానీ మేమందరం ఆ రోజును కూడా కష్టపడి పార్టీని గెలిపిస్తానికి అదే ఇది ఈ రోజుని ఎంత బాధ్యతగా ఎంత ఉత్సాహంగా ఆ రోజును కూడా పార్టీని గెలిపిస్తానికి ఆ ఎమ్మెల్యేని గెలిపిస్తానికి మేము కష్టపడితే ఆ ఎమ్మెల్యే మా ఊళ్ళో గొడవలు చేసి మా మీదే కేసులు పెట్టించి మమ్మల్ని జైలు చుట్టూతా తిప్పి ఆ జైలు దగ్గర కూడా మాతో గొడవలు పడి మా వాళ్ళని కొట్టి ఇలాంటి పని చేస్తే అదే వెంకట్రావు గారు ఈ రోజున మేము కష్టపడిన కష్టాన్ని గుర్తించి ఆ మనిషికి ఈ మనిషికి తేడా ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి వీరు ఈ రోజున మమ్మల్ని ఈ పదవి బాధ్యతలు పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పసుపు రంగు
పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే. అని తిప్పరమీసం, తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంకటరావు కష్టమంటే ముందుంటావు, ప్రజల నమ్మకంతోనే పరుగులు తీస్తావు. కన్నవరం జనగుండర యార్లగడ్డ, తెలుగుదేశ విజయ ఘోషరా యార్లగడ్డ. ఓ తెలుగునాడు సేవకుడు నిరాశలే ఎదురైన, విమర్శలే విసిగించిన నమ్మకంతో ప్రజల గుండెలో కొలువైనావు. అసలు కుట్రలనే కుదిపేసి చీకట్లను తిండికి తిరిగి బృందవల్లినావు. నిలబడినావు, మహిళా లోకానికి ధైర్యం ఇచ్చావు, యువతకు చక్కని దారిని చూపించావు. గుండెల యార్లగడ్డ, తెలుగుదేశ విజయ ఘోషరా యార్లగడ్డ. ఓ పదవున్నా లేకున్నా నైపుణ్యం, ప్రావీణ్యతల, ఉద్యోగావకాశాల, పారిశ్రామిక వృద్ధిక మార్గాల చెందైనావు. అభిమానుల గుండెల్ల పచ్చబొట్టైనావు. జనగుండర యార్లగడ్డ, తెలుగుదేశ విజయ ఘోషరా యార్లగడ్డ. రానున్న తరాలకు బాటర యార్లగడ్డ. ఓహో అభివృద్ధి కొత్త శకం యార్ల. గాయపడ్డ నేలకు పని వచ్చిన ధైర్యం, చేయి చేయి కలిపి రాసే చరితల ప్రజలందరికీ పెళ్లిది నువ్వు, మహిళలకు ఓ దోచుకునే తత్వం లేదు, దాచుకునే మనిషివి కాదు, నిన్నెడుతూ నీడవు నువ్వై మమ్మల్ని నడిపిస్తున్నావే. జయ హో జయ హో చెల్లకుండే నువ్వుండే వేదిక. జయ హో
గారు ఒకసారి పిల్లలతో ఒకసారి చూడండి. ఓకే చూడండి ఒకసారి చూడండి స్మైల్ వెయిట్ ఓకే చూడండి రాజశేఖర్ అండి ఇటువైపు చూడండి వెయిట్ ఓకే సరే ఓకే ఓకే అన్న నేను వచ్చారు జనం చూడండి సార్ ఇటువైపు చూడాలి ఓకే ఇట్లా చూడండి రైట్ అలాగే ఉన్నా ఇంకో అన్న చూడండి బ్రో చూడండి బ్రో ఇటువైపు సార్ ఇటువైపు చూడండి సార్ ఇటువైపు చూడండి ఎలా అన్నా నా మొబైల్ పక్కన పెట్టాలన్నా వస్తున్నాడు దీంట్లో కొట్టొచ్చులేట ఫోటో ఓ ఫోటో అంటారా ఎక్కడ సరే ఓకే సార్ ఫోటో వస్తుందా తీసుకోవచ్చు అన్న వెనకరా అన్న సడిగిరా అన్న కొంచెం ఓకే అన్న ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే ఇచ్చండి కొంచెం మొబైల్ అనుకు పెట్టానా ఓకే సార్ అన్న మొబైల్ పక్కన పెట్టి ఓకే ఓకే అన్న ఓకే సార్ ఓకే అన్న చేతుల కవర్ దిగా ఓకే అన్న ఓకే ఎమ్మెల్యే కారులోనే ఉన్నారు కుర్చీలు వెళ్ళలేదు నేను చెప్పాను ఓకే సార్ ఓకేనండి ఓకే సార్
ఓకే సార్. వచ్చేసారమ్మా వచ్చేసారమ్మా మేడంలో ఫోటో దిగాలి. బయటకు వస్తాక బయటకు వచ్చినప్పుడు అందరం దిగుదాం. అయ్యా భోజనం చేయండి అమ్మా, మీరు అందరూ భోజనం. ఊళ్ళో ఎన్ని నోట్లు ఒకసారి ఎందుకంటే మేము ఒకటి కమిట్మెంట్లో దాంట్లో తిరిగారు. దాంట్లో మీలాంటి వాళ్ళని మీరు వచ్చి మాకు పరిచయం అయ్యి మీరు కొన్నిసార్ల స్పీచ్ ఇచ్చి దాంట్లో కావాలి రాజకీయాలు విలువలు లేని రోజుల్లో అలాంటి మాటలు ఇచ్చారండి. ఈరోజు చాలా గొప్ప రోజుగా మనం అందరం భావించాం. గన్నవరం మార్కెట్ యార్డ్ నూతనంగా ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారో, మార్కెట్ యార్డ్ అనేది రైతుల పాలిట పెన్ను. మనం కానీ కష్టపడి పనిచేసే రైతు ఎప్పుడు కూడా కష్టాల్లోనే ఉంటున్నాడు. సంతోషంగా ఉండే సందర్భం చాలా తక్కువ రైతు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు చేయాలని ఆలోచన కన్నుడికి ఎన్ని శాపాలు ఉన్నాయో రైతు కూడా అన్ని శాపాలు ఉన్నట్టుగా నేను భావిస్తాను. అలాంటి రైతుని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకున్నా కూడా ఇంకా తక్కువైన ఈ రోజున నిల్వ చేసుకోగలిగిన శక్తి సమర్థత రైతుకు ఉన్నట్లయితే మొట్టమొదటిగా రైతు నష్టాల్లోకి వెళ్లకుండా ఉంటుంది.